హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. డబల్ బెడ్రూమ్ల గురించి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ఇల్లు వచ్చిన వారికి ఏ విధంగా తెలియజేస్తున్నారు, అలాగే ముందుగా ఈ కేటగిరీ వారికి మాత్రమే ఇళ్ళ పంపిణీ చేయబోతున్నారు. ఈ డబల్ బెడ్రూమ్ల గురించి చాలామంది వేలల్లో కాకుండా లక్షల్లో దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది ఈ ఏరియాలో లిస్టు విడుదల చేశారు, రాబోయే రోజుల్లో వేరే ఏరియాలో లిస్టు విడుదల చేయబోతున్నారని ప్రచారాలు అయితే చేస్తున్నారు. అలాగే చాలామందికి లిస్టు 2లో పేరున్నా కూడా అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. అసలు ఇల్లు వచ్చినట్టు ఎలా తెలియజేస్తున్నారు, అలాగే ఈ డబల్ బెడ్రూమ్ల ఇళ్ళ పంపిణీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, ముందుగా ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఎవరి అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి, ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఈ డబల్ బెడ్రూమ్ల గురించి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఇందిరమ్మ అఫీషియల్ పోర్టల్లో మన డీటెయిల్స్లో ఈ డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలామందికి ఇల్లు ఉన్న వాళ్ళకి ఈ డబల్ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి. సో అలాంటి మిస్టేక్స్ కాకుండా ఈసారి ఇలాంటి వాళ్ళ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. అలాగే ముందుగా ఈ ఇళ్ళని వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అఫీషియల్ పోర్టల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ కేటగిరీ దగ్గర వీళ్ళనైతే మెన్షన్ చేశారు. సో అలాంటి వారికి ముందుగా అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే ఇళ్లకు సంబంధించి ఎలాంటి అఫీషియల్గా లిస్ట్ అయితే విడుదల చేయలేదు ఇప్పటి వరకు. అలాగే మీకు ఇల్లు వచ్చిందా లేదా అని కూడా అఫీషియల్ పోర్టల్లోనే అప్డేట్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామందికి ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది. ఒకవేళ మీకు ఇల్లు శాంక్షన్ అయితే అక్కడ అప్రూవ్డ్ అని అయితే వస్తుంది. అలాగే ఇప్పట్లో ఈ ఇళ్ళ పంపిణీ అయితే జరగదు, ఇంకా టైం అయితే పడుతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.